బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనకు సంబంధించి అవును రైట్ జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేనకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ కు గురైంది. ఛానల్ రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతోంది జనసేన యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తే చాలు ఒక డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తున్నాయి. అవన్నీ ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతోంది? జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారు. ఇది దాదాపుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనే భావించవచ్చు. అయితే పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి హ్యాకింగ్ కు గురైంది. దానికి సంబంధించిన ఫుల్ ప్లేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించి చూస్తున్నాం. జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఇదిగో ఇది ఇలా ఉంది. అయితే ఇంతకన్నా ముందు అసలు ఈ దీనికి వెళ్లే ముందు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. అది కోసం ఒక్కసారి ఫుల్ ప్లేట్ కి మీరు బ్రేకింగ్ చూడండి. ఆ గ్యాప్ లో అసలు జనసేనకు సంబంధించి ఏం జరుగుతోంది అనేది మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్ ఒక్కసారి ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదే జనసేనకు సంబంధించి ఒకసారి క్లోజ్ క్యామ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఎస్ ఒకసారి క్లోజ్ క్యామ్ లో ఇక్కడ ఇది హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం టీమ్. ఎస్ ఇదిగో మీరు ఇక్కడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది జనసేన పార్టీ అని. లేకపోతే మీకు అర్థం కాదు. మైక్రో స్ట్రాటజీ అంటూ ఒక సింబల్ మీకు కనిపిస్తోంది. ఇది కనిపిస్తుంది తప్ప దాదాపు 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఇది జనసేన అని తెలియదు. అవును, క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తేనే తప్ప ఇది జనసేన పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అని తప్ప తెలీదు. ఇప్పుడు ఇది హ్యాక్ కి గురైంది. అయితే టెక్నికల్ గా దీన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఇక్కడ ఉండే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ ఒక్కసారి చూడండి, నేను క్లోజ్ దగ్గర టచ్ చేస్తున్నాను. జనసేన పార్టీ పేజ్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నేను క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేస్తే కనుక ఇదిగో ఇదే ఇలా ఫుల్ పేజ్ లో జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు సింబల్ మీకు కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం వరకు ఇది కూడా కనిపించింది కాదు అనేది సోషల్ మీడియాలో ముఖ్యంగా చాట్ అవుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ఇట్లా ఉండింది. ఒక్కసారి బ్యాక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం వరకు మీరు చూసుకుంటే కనుక మైక్రో స్ట్రాటజీ అనే పేరుతో ఒక సింబల్ మీకు కనిపిస్తోంది. కానీ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప జనసేన పార్టీది అనేది అర్థం కాదు. దాదాపు 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ క్రమంలో, ఎందుకంటే ఎన్నికల టైంలో ఎంత కీలకంగా మారుతూ ఉంటుందో మనకు తెలుసు, ఎంత ఇంపార్టెంటో ప్రతి పార్టీకి కూడా. ఈ టైంలో హ్యాకింగ్ గురైతే కనుక దానికి సంబంధించి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే జనసేన టెక్నికల్ టీం మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో కూడా చర్చిస్తోంది. మళ్ళీ ఒక్కసారి మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమైనా రికవర్ అయిందా మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మైక్రో స్ట్రాటజీ అనే పేరుతో జనసేన పార్టీకి సంబంధించి 1.4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ మీరు చూడొచ్చు జనసేన అనేది మనకు కనిపిస్తుంది. గ్లాస్ సింబల్ కనిపిస్తుంది. పార్టీకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మీరు చూస్తే మైక్రో స్ట్రాటజీ అనేది కనిపిస్తుంది. ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి ఇంకా క్లోజ్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక మైక్రో స్ట్రాటజీ ఛానల్ కార్పొరేషన్ అని ఉంది. ఇక్కడ మీకు జనసేనకు సంబంధించి ఇక్కడ ఎగిరిపోయిందనే చెప్పుకోవాలి. ఇక్కడ జనసేన అని పార్టీ సింబల్ చూస్తే మనకు అర్థమవుతుంది, లేకపోతే లేదు. ఇక్కడ 1.4 సబ్స్క్రైబర్స్ అలాగే 4.1 వీడియోస్ అని చెప్పి డీటెయిల్ గా చూపిస్తున్నప్పటికీ ఒక్కసారి ఇక్కడ హోమ్ పేజ్ లో చూద్దాం. ఒక్క వీడియో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక్క వీడియో హోమ్ పేజ్ లో ఒక్క వీడియో కూడా లేదు. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్. ఒక్కసారి మీరు చూడొచ్చు, దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం పోనీ లైవ్ లో ఏమైనా ఉన్నాయా, వీడియోస్ ఏమైనా వస్తున్నాయా, ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. కంటెంట్ లేదు, ఒక కాంటెంట్ కూడా లేదు అనేది. మరి డిలీట్ అయిందా, డిలీట్ చేస్తారా, హ్యాకర్స్ ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ దీనికి సంబంధించి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, లైవ్ ఉంది, ప్లేలిస్ట్ ఉంది, కమ్యూనిటీ ఉంది. పోనీ వీడియోస్లో ఏమైనా ఉన్నాయా? హ్యాక్ చేస్తున్న సందర్భంలో కాంటెంట్ లేదంటున్నారు కాబట్టి ఒకవేళ వీడియోస్లో ఏమైనా ఉన్నాయా చూద్దాం. క్లిక్ చేస్తున్నాను. వీడియోకి సంబంధించి క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు జనసేన పార్టీకి సంబంధించి. అలాగే ఒకసారి ఆ వీడియోస్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వీడియోస్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి. 1 మినిట్ క్లియర్గా లేవని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం
సో కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి, కానీ అక్కడ వీడియోస్ లేవని చూపిస్తోంది. అట్ ద సేమ్ టైం లైవ్లో ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పార్టీకి సంబంధించి, ఎందుకంటే ఎన్నికల టైం కాబట్టి క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. లైవ్లో ఏమైనా వీడియోస్ ఉన్నాయని చెప్పి లైవ్లో క్లిక్ చేస్తున్నాను, ఒకసారి లైవ్ అని క్లిక్ చేస్తున్నాను. లైవ్లో ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఎస్, లైవ్కి సంబంధించి అది కూడా వన్ డే నిన్నటికి సంబంధించి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రజాగణానికి సంబంధించి అది స్ట్రీమ్డ్ వన్ డే ముందు రోజుకు సంబంధించి వన్ డే ముందు స్ట్రీమ్ చేసిందంటూ కూడా. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ హ్యాక్కి గురైందండల్లో ఎటువంటి సందేహం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి మనం సింబల్ చూస్తున్నాం, బట్ మైక్రో స్ట్రాటజీ అనేది ఉంది, టిక్ మార్క్ ఉంది, ఏదో మైక్రో స్ట్రాటజీ ఛానల్ కార్పొరేషన్ అనేది ఉంది, 1.4 మిలియన్ సబ్స్క్రైబర్స్, 4.7 వీడియోస్ అంటూ కూడా చూస్తున్నాం. అయితే ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించి కాస్త ట్రెండ్ అవుతుందంటే కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. ఒకసారి ట్విట్టర్లో ఏం జరుగుతోంది, ఎక్స్లో ఏం జరుగుతోంది, సోషల్ మీడియా ఎక్స్లో ఏం జరుగుతోంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మీరు చూస్తున్నారు, ఆవేష్ కుమార్ సింగ్ అనే ప్రొఫైల్కి సంబంధించి ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. చూడొచ్చు మీరు, జస్ట్ గాట్ టు నో దట్ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ గాట్ హ్యాక్డ్ బై సమ్ అన్నోన్ గ్రూప్స్. అంటే గుర్తు తెలియని గ్రూప్స్ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశాయి అంటూ కూడా ఈ లైన్ బట్టి మనకు అర్థమవుతోంది. దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ దేర్ యూట్యూబ్ ఛానల్స్, హౌ దే విల్ ప్రొటెక్ట్ ద స్టేట్. కానీ అంటే దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ దేర్ యూట్యూబ్ ఛానల్స్ని కాపాడుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు అనేది దీని అర్థం. అట్ ద సేమ్ టైం క్లియర్లీ దే ఆర్ meant to fail. Hence ఆంధ్రప్రదేశ్ ఓట్ వైజ్లీ, ఓట్ ఫర్ ఫ్యాన్ ఆన్ 13th May అంటూ కూడా ఇదిగో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం ఒకసారి ఈ పోస్ట్ కింద ట్యాగ్ చేస్తున్న దీన్ని ఒకసారి అంటే ఈ పోస్ట్ కింద ట్యాగ్ చేసిన ఇమేజ్ని ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే కనుక మనకు అర్థమవుతుంది మైక్రో స్ట్రాటజీ జనసేనకు సంబంధించి. మనకు కొద్దిసేపటి క్రితం వరకు చూసాం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి సింబల్, జనసేన గుర్తు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కనిపించిన పరిస్థితి. సో వీడియోస్ కనుక చూసుకుంటే ఏవో వీడియోస్, అంటే దీనికి సంబంధం లేని వీడియోస్ ఉన్నాయి అనేది ఇమేజ్ అర్థం. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం. సో చూడాలి మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. రైట్ ఒకసారి దీనికి సంబంధించి మీకు డీటెయిల్గా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది, పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ గురైంది. ఛానల్ను రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్ టీం ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తోంది, సాంకేతిక నిపుణులతో చర్చిస్తోంది. జనసేన యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తే బ్యానర్తో గతంలో ఉన్న జనసేన సింబల్స్ అన్నీ పోయి ఆ ప్లేస్లో మైక్రో స్ట్రాటజీ అనేది మనకు కనిపిస్తోంది. కింద ట్యాగ్ లైన్స్ కూడా చూడొచ్చు, ఏవేవో మనకు కనిపిస్తున్నాయి. ఈ ఛానల్ దాదాపు 1.4 మిలియన్ సంబంధించి సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. వీడియోలు కూడా 4,000కు పైగా వీడియోస్ అంటూ కూడా మీరు చూడొచ్చు. హోమ్లో మాత్రం హ్యాకర్లకు సంబంధించి కొన్ని వీడియోస్ కనిపించిన పరిస్థితి అని చెప్పి మనం చూసాం. అయితే మొత్తంగా ఏం జరుగుతోంది, ఎప్పటివరకు రికవర్ అవుతుందో పూర్తిగా తెలియని పరిస్థితి అని చెప్పుకోవాలి. జనసేన కార్యకర్తలు కావచ్చు, పవన్ అభిమానులు మాత్రం ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఎందుకంటే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లాట్ఫామ్ నుంచి వెళుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మైక్రో స్ట్రాటజీకి సంబంధించి అలాగే ఉంది, జనసేన పార్టీ సింబల్ మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పైన కూడా కాస్త ఇటువంటి చేంజెస్ జరుగుతున్నాయి అనేది, ముఖ్యంగా హ్యాక్ అయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త కనిపిస్తోంది. దీని మీద ఇంకా జనసేన అఫీషియల్గా రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్, జనసేన అఫీషియల్గా రియాక్షన్ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా వచ్చే అవకాశం అయితే ఉందనుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు కనుక జనసేనకు సంబంధించి మైక్రో స్ట్రాటజీ అనేది చూస్తున్నారు. మైక్రో స్ట్రాటజీ ఛానల్ కార్పొరేషన్ 1.4 సబ్స్క్రైబర్స్, 4.7K వీడియోస్, అంటే సుమారు 5,000 వీడియోస్ ఉన్నాయి అనుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి. హోమ్లో చూస్తే కనుక అసలు కాంటెంట్ లేదు. హోమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్. ఈ ఛానల్లో కంటెంట్ అనేది లేదు అనేది దీని అర్థం. కానీ వీడియోస్లో కావచ్చు, ఒకసారి వీడియోస్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే కానీ ఇక్కడ మీరు చూస్తే అక్కడికి వీడియోస్ ఉన్నాయి, అక్కడ కాంటెంట్ లేదని చెప్తోంది, కానీ వీడియోస్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. దాదాపుగా 1 నిమిషం క్రితం వరకు
దాదాపుగా మనం ఎక్కడ చూసినా సరే సింబా అంటే ఒక తంబ్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంభాషణ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడంతా పూర్తిగా ఎంటీగా అంటే వితౌట్ థంబ్తో వెళ్ళిన సిచ్యువేషన్ కింద మనం భావించవచ్చు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు, ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, జనసేనకు సంబంధించి హ్యాక్ అయిన పరిస్థితి అంటే జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. జనసేన ఏమైనా రియాక్ట్ అయ్యిందా, లేకపోతే రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ టెక్నికల్ టీమ్ అయితే జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో హ్యాక్ అవ్వడం, ఎలా హ్యాక్ అయింది, ఎవరు హ్యాక్ చేశారని దానిపైన టెక్నికల్ టీమ్ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కూడా దానిపైన దృష్టి సారించారు, దానిపైన ఫోకస్ పెట్టారు. అయితే ఈ ఛానల్ సంబంధించి పవన్ కళ్యాణ్ వీడియోలు రెగ్యులర్ గా ఈ ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా ఈ ఛానల్ ద్వారా టెలికాస్ట్ అవుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఛానల్ ని హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎన్నికల ముందు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయడం ద్వారా హ్యాకర్స్ ఏం సాధించాలనుకున్నారు, హ్యాకర్స్ వెనుక ఎవరున్నారు, పొలిటికల్ పార్టీస్ ఏమన్నా ఈ హ్యాకర్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుందో అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు జనసేన పార్టీ నుండి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ యుగంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా అంటే శాటిలైట్ ఛానల్స్ కంటే డిజిటల్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్న నేపథ్యంలో ప్రజలకి చాలా దగ్గర అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీడియోను తొలగించడం ద్వారా ఆ పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు, ఎన్నికల కోణంలోని యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశం మీద జనసేన పార్టీ నుంచి ఇంకా అధికారికంగా ఎవరు మాట్లాడినప్పటికీ దీనిపైన పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఎవరు హ్యాక్ చేస్తున్నారనే దానిపైన మనకు సమాచారం ప్రకారం అయితే వాళ్ళు చెబుతున్న అంటే అఫీషియల్ గా ఎవరు బయటికి రాలేదు, కానీ ఇది కావాలని కొంత పొలిటికల్ పార్టీ అపోజిషన్ పార్టీ అంటే వీళ్ళకి ప్రత్యర్థి జనసేన పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు ఇదంతా చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని జనసేన పార్టీ మీద విషయం చింపుతున్నారనేది ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాకు సంబంధించిన టీములను ఉపయోగించే ఇప్పుడు డిజిటల్ అంటే జనసేన పార్టీ డిజిటల్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారనేది కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారో కూడా చేస్తాము, సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేస్తామనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఛానల్ సంబంధించి అంటే ఈ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ దాదాపు 10 లక్షల పైగా 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇప్పుడు సడన్ గా హ్యాక్ చేయడం ద్వారా పూర్తిగా కొత్త ఒక డిజిటల్ ఛానల్ పార్టీ తరఫున పెట్టుకుని దాన్ని ప్రతిరోధించుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ పోగొట్టుకోవడం పార్టీ ఖచ్చితంగా ఒక డ్యామేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ కానీ ఆయన మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఎక్కువగా ఆ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అందుబాటులో ఉండేది ఛానల్ ద్వారా. కాబట్టి ఈ ఛానల్ హ్యాక్ చేయడం ద్వారా పూర్తిగా ప్రజలకు కానీ లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి ఆ మధ్య ఆ బంధాన్ని కానీ ఆ రేపోని తొలగించవచ్చు అనే భావనలోనే హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన ఇప్పటికే ఎక్స్పర్ట్స్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ దీనిపైన ఆ పరిస్థితి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. రికవరీ అవుతున్న ప్రయత్నం మనం చూడొచ్చు, ఎందుకంటే వీడియోస్ కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మాత్రం వస్తున్నాయి. ముఖ్యంగా రికవరీ అవుతున్నట్టుగా భావించవచ్చు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మైక్రో స్ట్రాటజీ అంటూ వచ్చింది అనేది ముఖ్యంగా సోషల్ మీడియా చూస్తే అర్థమవుతోంది. కానీ మనం క్లిక్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఇది కాస్త రీకనెక్ట్ అయింది, లేకపోతే రికవరీ అయింది, రికవరీ అయినట్టుగానే భావించవచ్చు. ఇక్కడ వీడియోస్ కనుక మీరు గమనిస్తే 1 మినిట్ 1 నిమిషం క్రితం వరకు 17 వ్యూస్ అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. సో ఒక్కసారి క్లోజ్ కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మీకు, ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతోంది రికవరీ జరుగుతోంది, రికవరీ అయ్యే ప్రయత్నంలో జనసేన ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ వీడియోస్ మీరు ఏవి చూసుకున్నా నిమిషం 2 నిమిషాలు 2 నిమిషాలు అంటే 1 మినిట్ ఎగో అంటారు, అంటే 1 నిమిషం క్రితం 2 నిమిషాల క్రితం వరకు అనేది మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రికవరీ జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ఇంకా జనసేన అఫీషియల్ గా రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఈ హ్యాకింగ్ కి సంబంధించి సైబర్ ఎక్స్పర్ట్స్ ఏమైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే సైబర్ క్రైమ్ కి సంబంధించి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా జనసేన? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు అందుతోందా? అదే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కి అయితే కంప్లైంట్ చేయాలనేది జనసేన పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. ముందుగా ఇనీషియల్ గా ప్రాథమికంగా ఏం జరిగింది అనేది నిర్ధారించుకుంటున్నారు, ఎవరు హ్యాక్ చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి ఈ వీడియోలు అప్లోడ్ అవుతుంది అనే వెబ్సైట్ సంబంధించి కానీ ఎక్కడి నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు దానిపైన కూడా దృష్టి పెట్టారు. పూర్తిగా డేటాను సేకరించి దాని ద్వారా పూర్తి ఆధారంతోనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఒకసారి మైక్రో స్ట్రాటజీ అనే యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టేసి వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, జనసేన పార్టీ సింబల్ కూడా
గ్లాస్ గుర్తుంది, ఓట్ ఫర్ గ్లాస్ అనే సింబల్ కూడా వాళ్ళు స్పష్టంగా పెట్టారు. కానీ వీడియోలు చూస్తే కనుక 8 నిమిషాలు, 7 నిమిషాలు, 9 నిమిషాలు, 10 నిమిషాలు ఈ వీడియోలన్నీ చూస్తే కనుక 2019కి ముందున్న వీడియోలో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ టైంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించి ఆ టైంలో పవన్ కళ్యాణ్ వామపక్ష పార్టీలు కలిసి ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి. సిపిఎం కానీ సిపిఐ సంబంధించి కానీ ఈ వీడియోలను కూడా అప్పటివి కాబట్టి అప్పటి వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేస్తూ వ్యూహాత్మక ఈ సైబర్ నేరగాళ్ళు అయితే జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారని చెప్పాలి. అది ఖచ్చితంగా ఇప్పుడు ఈ లేటెస్ట్ అంటే 2019 తర్వాత 2019 అంటే 2019-20 ఆ టైంలో ఉన్న వీడియోలు కానీ 2022 నుంచి పూర్తి స్థాయి జనసేన యాక్టివ్ అవడం, పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడా కూడా ఇవి లేవు. వీటిని కేవలం ఈ 2-3 సంవత్సరాల వీడియోలు మొత్తం తొలగించడం కనుక ఏదైనా రాజకీయపరమైన కుట్ర ఉందా లేదనే దానిపైన కూడా తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంత పొత్తులకు సంబంధించి కానీ కొంత అగ్రెసివ్ మాట్లాడిన వీడియోలన్నిటి కూడా తొలగించడం ద్వారా పూర్తిగా ప్రజల్లోకి ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ తీసుకెళ్లనే ఆలోచనలో హ్యాకర్స్ ఉన్నారు, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్, ఖచ్చితంగా ఇది అంటే ఒక పొలిటికల్ పార్టీకి 10 నిమిషాలు అయింది, 11 నిమిషాలు, 12 నిమిషాలు కావస్తుంది, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రికవరీ అయ్యిందనే మాట మనకి వినిపించడం లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మళ్ళీ నేను రీఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా గమనించండి, ఎందుకంటే దాదాపు 10 నిమిషాల లైవ్ లో ఉన్నాం. ముఖ్యంగా ఈ పేజ్ కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రీఫ్రెష్ బటన్ అయితే నేను ప్రెస్ చేయడం జరిగింది. సో రీఫ్రెష్ అయితే అయింది, కానీ మీరు చూడొచ్చు దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్. సేమ్ ఇందాక కొద్దిసేపటి క్రితం వరకు ఎటువంటి హోమ్ పేజ్ ఉందో ప్రస్తుతం ఇప్పుడు కూడా అటువంటి హోమ్ పేజే ఉంది. కానీ వీడియోస్కి సంబంధించి మాత్రం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏమైనా రికవరీ దిశగా ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ మీద నేను క్లిక్ చేశాను. సో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తున్నా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ కాస్త రికవరీ అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొత్తగా వీటిని అప్లోడ్ చేసినట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే 9 minutes ago అంటే రీసెంట్గానే దీన్ని అప్లోడ్ చేశారు, ఈ వీడియోస్ని అప్లోడ్ చేశారని చెప్పి భావించవచ్చు. సో ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా అయితే మాత్రం జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం హ్యాక్ అయ్యిందని మాట వినిపిస్తుంది. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడే మైక్రో స్ట్రాటజీ అనేది మనకు కనిపిస్తుంది. మైక్రో స్ట్రాటజీ ఛానల్ కార్పొరేషన్ 1.4 సబ్స్క్రైబర్స్, 5.5 వీడియోస్ అని చెప్పి చూపిస్తున్నప్పటికీ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను కాస్త బ్యాక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను, బ్యాక్ వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇది జనసేనది అని ఎందుకు నాకు అనిపించింది అనే క్వశ్చన్కి మీకు సమాధానం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వెనక్కి వెళ్దాం, వెనక్కి వెళ్ళి దీనికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఒక్క నిమిషంలో ఇది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిన వెంటనే దీనికి సంబంధించి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా @జనసేన అని చెప్పి చూపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో అక్కడ మనకి కనిపిస్తుంది ఓకే జనసేనానికి సంబంధించి అని చెప్పి, కానీ అక్కడ ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఒక డిఫరెంట్ ఉందని చెప్పి, కానీ మైక్రో స్ట్రాటజీ అనేది మాత్రం మనకి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎస్ ఎక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా రికవరీ కానట్టుగానే భావించవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం జనసేనకు సంబంధించి టెక్నికల్ టీం తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం, దీనికి సంబంధించి చూద్దాం, ఎందుకంటే ఎప్పటికల్లా రికవరీ అవుతుంది అనేది. ఎస్ వచ్చింది, ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మనం క్లోజ్లోకి వెళ్తే కనుక మైక్రో స్ట్రాటజీ జనసేన పార్టీ, మైక్రో స్ట్రాటజీ అనేది మెయిన్ ఛానల్ కనిపిస్తుంది కనుక ఇక్కడ @జనసేన పార్టీ అనేది అర్థమవుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ సింబల్ అయితే మాత్రం కాదు. కానీ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి నేను క్లిక్ చేస్తున్నాను, ఏమైనా మారిందేమో చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసిన తర్వాత చూస్తే ఇదిగో మీకు జనసేనకు సంబంధించి పార్టీ సింబల్ వస్తుంది. కానీ డౌన్ అంటే కింద హోమ్ పేజ్లో చూస్తే కనుక సేమ్ ఇందాక నుంచి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అటువంటి పేజే ఉంది. దిస్ ఛానల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటెంట్ అనేది. సో మొత్తంగా అయితే మాత్రం జనసేనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందనే మాట వినిపిస్తోంది. అయితే అఫీషియల్గా ఇంకా జనసేన కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది, కానీ ఇప్పుడు రికవరీ చేసే ప్రయత్నంలో ఉంది అనే మాట అయితే మాత్రం వినిపిస్తోంది.